హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను చూపించే వీడియోలో చూడండి కొత్తిమీర. అవునండి, ఇవాళ చేసేది కొత్తిమీర పచ్చడి. చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి ఏంటి, చపాతీల్లోకి ఏంటి, మా అమ్మ చేస్తున్నారు. ఇది రైస్లో కూడా బాగుంటుందంట. ఇది ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నామండి. ఇక్కడ చూడండి 100 గ్రామ్స్ పచ్చిమిరపకాయలు, గ్రీన్ చిల్లీ, అలాగే ఇది 150 గ్రామ్స్ బెల్లము, ఓకేనా. ఇది 100 గ్రామ్స్ చింతపండు అండి. ఓకే, ఉప్పు. ఓకే, ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలా. కట్ చేసి ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి కొత్తిమీర పచ్చడికి గ్రీన్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకున్నాము 2 ముక్కలు చేసి. ఇది కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఏంటంటే కొత్తిమీర కాళ్ళు లేతగా ఉంటే మాత్రం వేస్ట్ చేసుకోవద్దు, దీంట్లోనే ఆకుతో పాటునే ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి చింతపండు చూపించాను కదా ఇందాక, అది వేడి నీళ్ళు మరిగాక వేడి నీళ్ళలో ఇలా వేసుకుని ఉంచుకుంటే మెత్తగా అవుతుందంట, ఓకేనా. ఇక్కడ చూడండి ఫస్ట్ ఉప్పు వేసుకుని పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి కింద పచ్చిమిరపకాయ గ్రైండ్ అయ్యింది కదా, దీంట్లోనే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లం సపరేట్గా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ కొత్తిమీరది గ్రైండ్ అయింది కదా, తీసేసాక అదే జార్లో ఇప్పుడు బెల్లం కూడా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం గ్రైండ్ అయింది, దీంట్లోనే చింతపండు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ అయిపోయింది, బెల్లంలోనే చింతపండు వేసేసాం కదా, గ్రైండ్ అయింది. ఇప్పుడు దీంట్లోనే పచ్చిమిరకాయ కొత్తిమీర ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా కలిపేసి ఒకసారి మళ్ళీ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలంట. ఈ వీడియో ఇదంతా మా అమ్మాయి చేస్తున్నారు, జస్ట్ నేను వీడియో మాత్రమే తీస్తున్నాను. ఇక్కడ చూడండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర చట్నీ, కొత్తిమీర పచ్చడి. ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 మంత్స్ ఉంటుంది. తడి చేతులు తడి స్పూన్ పెట్టకుండా చూసుకోండి. ఇడ్లీలోకి కావాలంటే కొంచెం వేరే బౌల్లోకి తీసుకుని వాటర్ పోసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది. చపాతీల్లోకి ఏంటి, రైస్లోకి ఏంటి, అన్నిటిలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే ఈ చట్నీ మాత్రం ట్రై చేయండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఓకేనా, బాయ్.